అందరికీ కూడా శుభాశీస్సులండి. సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రావణ మాసం యొక్క ఫలితాలు 12 రాశుల వారికి గాను శ్రావణ మాసంలో ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, మంచి చెడులు అనే విషయాల్లో మనకు మంచి జరగాలి, మనం అనుకున్నది జరగాలి, మనం సంతోషంగా ప్రశాంతంగా ప్రతి పనిని చేసుకుంటూ అభివృద్ధి చెందాలి. ఇది సింహరాశి వాళ్ళ యొక్క కోరికలు కూడా అన్నిట్లోనూ, ప్రతి విషయంలోనూ. కానీ ఈ యొక్క శ్రావణ మాసం వీళ్లకు వ్యతిరేక ఫలితాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో సింహరాశి వారికి ఏ పని చేయాలన్నా కూడా బద్ధకము, శరీర శ్రమ, అలసట, ఇవే కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ శత్రుత్వాలు, వ్యతిరేకతలు, అన్నదమ్ములతో కావచ్చు, లేదంటే అక్క చెల్లెలతో కావచ్చు, లేదా తల్లిదండ్రులతో కూడా కావచ్చు. అయితే ఇక్కడ కుటుంబ బంధువులు కానీ కుటుంబ సభ్యులే కానీ అని కాకుండా స్నేహితుల వల్ల కానీ కూడా భేదాభిప్రాయాలు, సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇదే కాకుండా చేసే వృత్తి ఉద్యోగాలలో అధికారుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది ఉంది. గ్రహస్థితులు అనుకూలంగా లేనందువల్ల తాడే పామై కాటేస్తుందన్న సామెత కింద ఎవరు ఎటువంటి నష్టాలను కలగచేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే మంచి అనుకున్న వాళ్ళే మోసం చేసే అవకాశము ఉంది. అంటే మీరు ఎవరైతే నమ్ముకుంటారో అటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నడుచుకోవాలి. ఒక మాటలో చెప్పాలి అంటే దీనికి మీ నీడని కూడా మీరు నమ్మకూడదు. మీ యొక్క శరీరం నుంచి పడేటువంటి నీడను కూడా మీరు నమ్మకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో తప్పవన్నమాట. దాన్ని సమయానుకూలంగా తెలివిగా వ్యవహరించడము, చాకచక్యంగా వ్యవహరించడము, వీటన్నిటికీ దైవ అనుగ్రహాన్ని సంపాదించుకొని ముందుకు కొనసాగడమే తప్ప మనుషుల్ని నమ్ముకోవడం మోసపోయే అవకాశం ఉంటుంది. టైం బాగలేనప్పుడు మంచి వాళ్ళు కూడా శత్రువులుగానే మారుతారు. ప్రతి ఒక్కరూ మంచివారే, కానీ వీళ్ళ టైం బాగలేదు కాబట్టి, తలరాత బాగలేదు కాబట్టి అప్పుడు ఆ మంచివాడు కూడా మారిపోయే అవకాశం ఉంది. అందుకనేసి ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు కోపతాపాలుగాను రఫ్గా మాట్లాడకూడదు. వీలైనంత వరకు సున్నితంగా సౌమ్యంగా మాట్లాడాలి. ఎందుకు ఇలా మాట్లాడాలి అంటే మీ యొక్క ఎదుగుదలకి నష్టాలు కలగకుండా, ఆటంకాలు కలగకుండా, అధికంగా శత్రువులు పెరగకుండా, ప్రతి ఒక్కరితోనూ స్నేహంగా మసులుకుంటూ, అలా మీ యొక్క నడవడికను బట్టే మీ యొక్క జీవితం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఏ పని చేసినా కలిసి రాకపోవడము, అడుగడుగున ఆటంకాలు ఎదురవడము, ఏదైనా ఒక పని మొదలు పెడతామనుకుంటే ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా ఆటంకాలు ఎదురవుతూ ఉండడము, శారీరక గాయాలు, వాహన ప్రమాదాలు, అందరితోనూ భేదాభిప్రాయాలు, ప్రయాణాలందు కూడా శ్రమ ఎక్కువగాను, మన ప్రయాణాల్లో కలిసి రాకపోవడం, పోయిన పని సక్సెస్ కాకపోవడము, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ వ్యతిరేకతలు అధికంగా ఉన్నాయి. కాబట్టి రెండవది, ఈ మాసంలో గ్రహస్థితిలో అనుకూలంగా లేనందువల్ల వీలైనంత వరకు శుభకార్యాలకు కొంచెం, అంటే ఏదైనా పోస్ట్ పోన్ చేసుకోండి. ఇల్లు కొనాలనేటువంటి వాళ్ళు ఈ నెలలో కొనకూడదు. కొన్నట్టు అయితే అది కలిసి రాదు. వాహనం కొన్నారు అంటే వాహనం వల్ల
నష్టాలు జరిగే అవకాశము ఉంది. కాబట్టి వీలైనంత వరకు వాటిని వచ్చే మాసంలో కానీ లేదా మంచి అనుకూలమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి సందర్భాల్లో తీసుకున్నట్టయితే అది ఏదైనా సరే కలిసే వస్తుంది. తర్వాత ఇదే కాకుండా ఉద్యోగాలలో కూడా ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రమోషన్ల గురించి, బదిలీల గురించి, అదే ట్రాన్స్ఫర్ల గురించి ప్రయత్నాలు చేసేవాళ్ళు వీళ్లకు నెరవేరే అవకాశం ఉంది. అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటికి మారాలనుకుంటే ఆ ప్రయత్నం సఫలమవుతుంది. అలాగే ప్రమోషన్ ఏమన్నా వస్తుందా అంటే కొంచెం ఆటంకాలు ఉంటుంటాయి. సంతాన విషయంలో కూడాను కొంచెం ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ రాశి వారికి స్త్రీ సంతానం కానీ కలిగితే కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే మగ సంతానము అంటే ఏదన్నా ఇబ్బందులు, గర్భస్రావాలు, ఇటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మగపిల్లవాళ్ళు పుట్టినా కూడా ఈ మాసంలో కొంతమందికి కలిసి రాకపోవడము, కొంత ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కోవడము, ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే ఇదే కాకుండా దూరదేశ ప్రయాణాలు కొనసాగించాలనుకుంటే దీనికి సంబంధించి వీలైనంత వరకు జాగ్రత్త తీసుకొని మీరు దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళడం మంచిది. లేదంటే ఈ మాసంలో వెళ్ళినట్టయితే అక్కడ స్థిరపడలేరు. మళ్ళీ ఏదో ఒక కారణం వల్ల, ఏదో ఒక నష్టాల వల్ల మళ్ళీ తిరిగి రావాల్సింది వస్తుంది. అంటే మన జర్నీ అన్నది, మన ప్రయాణం కలిసి రాకపోవడము, అక్కడ స్థిరపడకపోవడము, మళ్ళీ తిరిగి సొంత గుటికే చేరడము, ఇటువంటివన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, మానసిక శ్రమ, శారీరక శ్రమ, ఇటువంటివన్నీ కూడాను ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కాస్త ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి శ్రావణ మాసంలోనే కాకుండా ఎప్పుడైనా సరే ఈ సమస్యలన్నిటి నుంచి కూడా శత్రువులు అధికంగా ఉన్నారు కాబట్టి శత్రు వినాశనము, అలాగే కార్యసిద్ధి, కొన్ని పనులు నెరవేరడానికి, అనుకున్న పనులు ఆలస్యమైన నెరవేరడానికి, మనము ఒక 2 పనులు అనుకుంటాము, ఒకటి కాలేదు, ఇంకొకటి అయితే మనకది కాస్త మనశ్శాంతి, ఊరట కలుగుతుంది. ఏ పనైనా చెయ్యాలన్న ఉత్సాహము, అలాగే ఒక నమ్మకము కలుగుతుంది. 2 పనులు కాకపోతే, మనం ప్రయత్నం చేసిన 2 పనులు కాకపోతే ఏమవుతుంది? పూర్తిగా నిరుత్సాహపడే అవకాశం ఉంది, డీలా చెందే అవకాశం ఉంది. ఎంత చేసినా ఇంతే కదా అనే ఒక ఆలోచన మొదలయ్యే అవకాశం ఉంది. అందుకనేసి ఇవన్నీ కూడాను నెరవేరడానికి, మీకు ఆర్థిక పరంగా కొంతవరకు కలిసి రావడానికి, అనుకున్న కొన్ని పనులు నెరవేరడానికి, అలాగే శత్రువులు వినాశనం అంటే, శత్రు వినాశనం అంటే వాళ్ళు శత్రువులు అనేవాళ్ళు లేకుండా పోవడం. తర్వాత వీటితో పాటు ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, వ్యాపార ప్రయత్నాల్లో కానీ, విదేశీయానయోగ ప్రయత్నాల్లో కానీ, ప్రతి విషయాలలో కూడా మనకు సమయానుకూలంగా పని నెరవేరడానికి నేను ఈ మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని సాయంత్ర సమయంలో, వీలైతే సాయంత్రం దీపారాధన చేసే సమయంలోనూ, సంధ్యా సమయం అంటే పగలు పోయి రాత్రి ముడిపడే సమయంలో ఈ మంత్రాన్ని పఠించారంటే మీరు అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. ఆలస్యమైనా నెరవేరుతుంది, వెంటనైనా నెరవేరుతుంది. మొత్తం మీద మీకు ఒక రక్షణ వలయము, ఒక సెక్యూరిటీ లాగా రక్షణ వలయం అనేది ఏర్పడుతుంది. దాన్నే రక్షాబంధనం అన్నట్టుగా దైవానుగ్రహం అనేది మీకు కలగడం కోసం ఈ మంత్రాన్ని పఠించండి. ఓం హ్రీం ధూం దుర్గే పక్షి రూపిణి ధూం 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 దహానాగ్ని రోహిణి ధూం ధూం స్వాహ అనే ఈ మంత్రాన్ని పఠించండి. ఎటువంటి కష్టాలైనా సరే, ఎటువంటి నష్టాలైనా సరే, ఎటువంటి సమస్యలైనా సరే, 10,000 సమస్యలైనా కూడా పటాపంచలైపోతాయి. మీకు ఆర్థిక పరంగా సమయానుకూలంగా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగానూ బాగుంటుంది. రాబోయే ఉపద్రవాలు, ప్రమాదాలన్నీ కూడా తొలగిపోతాయి. లేదా పెద్ద ప్రమాదాల నుంచి బయటపడతారు. చిన్నవి అనేది కామనే. ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మంత్రాన్ని సాయంత్ర సమయంలో
ఒక 5 సార్లు కానీ లేదా 9 సార్లు కానీ ఈ మంత్రాన్ని పఠించండి. విశేషంగా కలిసి వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.